ఎలా ఉంది పరిపాలన? మంచిగా ఉంది, పరిపాలన మంచిగా జరుగుతుంది, పథకాలన్నీ అందుతున్నాయి, పెన్షన్ అందుతుంది, సంక్షేమ పథకాలు అందుతున్నాయి. గత పరిపాలనకి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ ఉంది? గత పరిపాలనలో రోడ్లు మరి అధ్వానంగా తయారైనాయి. అధ్వానంగా తయారవడం వల్ల కొంచెం మాకు ఈ పవన్ కళ్యాణ్ గారు, ఈ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన వచ్చిన తర్వాత మంచిగా రోడ్లు మరి జరుగుతున్నాయి, ఇంత జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి మళ్ళీ రెండోసారి అధికారులు పోలీసులని అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్టేనంటారు అసలు? ఇప్పుడు ప్రజా ముఖ్యమంత్రిగా గతంలో 5 ఏళ్ళు చేశాడు. అధికారులను ఎలా ఉపయోగించుకోవాలో అంతకన్నా అధ్వానంగా ఉపయోగించుకున్నాడు. గేటుగాడ కాపలాదారులాగా ఉపయోగించుకున్నాడు. ప్రతిపక్షాల మీద లేని కేసులు పెట్టియడం, జైలుకి పంపించడం, 3rd డిగ్రీ ప్రయోగించి అధికార దుర్వినియోగం చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఈరోజు అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్టేనంటారా? ఆయన ముఖ్యమంత్రి చేశాడు. ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే అతను. ఈరోజు అధికారులు తిట్టి అంటే ఎంత ఒళ్ళు బలుపు మాటలు ప్రజలందరూ చూస్తున్నారు. వాళ్ళ ముందు నువ్వెంత, వాళ్ళు చదువుకున్న అధికారులు, నువ్వు 5 సంవత్సరాలే, వాళ్ళు 62 సంవత్సరాల దాకా అధికారులు, వాళ్ళు ఆఫీసులుగా పనిచేయాలి. వాళ్ళని అంటున్నావు అంటే నీ గొయ్యి నువ్వు తవ్వుకుంటున్నావు, నీకు పోయే కాలం దగ్గర పడి అధికారులు తిడుతున్నావు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన? గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిపాలన ఇంతకు ముందుకి ఇప్పుడు తేడా చెప్తాను. ఇంతకుముందు గవర్నమెంట్ ఓన్లీ సంక్షేమ పథకాల మీద కాన్సన్ట్రేట్ చేసి అప్పులు అంటే ప్రభుత్వ ఆదాయాన్ని ఏర్పరచుకోకుండా, జనరేట్ చేసుకోకుండా ఓన్లీ అప్పులు చేసి జనాలకి పంచిపెట్టడమే జరిగింది. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ వచ్చేసరికి ఆదాయం సమకూరుస్తూ ఆదాయం నుంచి కూడా ప్రజలకి, ప్రతి ఒక్కరికి ప్రతి అభివృద్ధి కార్యక్రమంతో పాటు సంక్షేమ కార్యక్రమాన్ని కూడా గవర్నమెంట్ చేస్తుందన్న. ఎలా ఉంది పరిపాలన? చాలా బాగుందండి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా పేదలకు దగ్గరగా ఉంది, బాగా చేస్తున్నాడు, పనులు బాగా జరుగుతుంది. గవర్నమెంట్ పరిపాలనకి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్? చాలా డిఫరెంట్ ఉందండి. గత ప్రభుత్వంలో సమస్యలు చెప్పుకోవాలన్నా కానీ ఏదైనా కానీ బయటకు వచ్చి ఏమైనా మాట్లాడితే ఎవడేం చేస్తాడని భయపడేవాళ్ళండి. ఇవాళ స్వచ్ఛందంగా వస్తున్నారు, ఏ సమస్యనికి వస్తున్నారు చెప్పగానే చేసిన, ఏ సమస్యను వస్తున్నారు ఎల్లంగానే అడగంగానే చేస్తున్న సచివాలయ వ్యవస్థలు కూడా చాలా బాగున్నాయండి. సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? బాగానే ఉందండి. ఏ విధంగా అంటే ఇప్పుడు రోడ్లు చూస్తూ ఉంటే పల్లెటూరులో కూడా మంచి సీసీ రోడ్లు వేశారు. ఇంతకు ముందు అసలు రోడ్లు ఉండేవి కాదు. బెస్ట్ ఎగ్జాంపుల్ మాకు శ్రీకాకుళం నుంచి ఆంధ్రాల వలస వెళ్లే రోడ్డు ఇంతకు ముందు చూసుకున్నాం, అది అధ్వాన్నంగా ఉండేది. ఇప్పుడు ఒక 4-5 months అయింది, చాలా చక్కగా రోడ్డు వేశారు. శ్రీకాకుళం నుంచి ఆంధ్రాల వలస రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే ఇప్పుడు ఎక్సలెంట్ గా వెళ్ళొచ్చు. అది ఒక 4-5 months బ్యాక్, గత 5 years చూసుకుంటే ఆ రోడ్డు నరకం అనిపించేది మాకు.